త్యజ దుర్జన సంసర్గం త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమనోరాత్రం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం స్మర నిత్యం అనిత్యతాం స్మర నిత్యం అనిత్యతాం త్యజ దుర్జన సంసర్గం. ప్రేమ స్వరూపులారా, మొదలు ఆధ్యాత్మిక మార్గములో దుస్సంగమునకు దూరం కావాలి. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. కంపెనీ ఎలాంటిదో మనం కూడా అలాంటి వారమే అవుతాం. కనుక మంచి సమాజంతో మనము స్నేహం చేసుకోవాలి. దుష్ట మృగముల యందు దుష్ట ప్రాణుల యందు సర్పమును దుష్టంగా భావిస్తారు. కానీ సర్పము ఏదో ఒక పర్యాయం మాత్రమే కరచి విషమును అందిస్తుంది. కానీ దుర్జనుడు రాత్రింపగలు కూడాను మనకు విషమును అందిస్తుంటాడు. భుజబలంబు మంచి బుద్ధి బలంబుండి దైవ బలము లేక దాసుడయ్యే కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే. కర్ణుడు మహాబలవంతుడు, సూర్యుడు వీరుడు గంభీరుడు, అర్జునుడి కంటే మహాశక్తివంతుడు. కాని దుర్యోధన దుశ్శాసనాదు లేక దుస్సంగము చేత తాను కూడాను దుష్టుడిగా మారిపోయాడు. చతుష్టైముల్లో కూడాను కర్ణుడు ఒకటిగా రూపొందాడు. కారణమేమిటి? అన్ని బలములు ఉండి కూడాను దైవ బలము లేకుండినప్పుడు సర్వబలములు కూడాను దుర్బలములే. దైవ బలమే నిజ బలము. అట్టి సత్సంగము చేత మనము సహవాసం చేసినప్పుడే మన జీవితం కూడాను సత్సంగము చేత సద్భక్తిని పొందుతుంది. కనుక దుష్టులకు మనం దూరంగా ఉండటం చాలా మంచిది. భజ సాధు సమాగమం. మనము దుష్టుల నుంచి దూరమైనంత మాత్రమున చాలదు. సజ్జనులతో సత్సంగమును చేరాలి. చెడ్డను దూరం చేయాలి, ఇది చేర్చుకోవాలి. జీవితమే సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహోత్తార తరంగమైన సాగరమని బోధించింది ఉపనిషత్తు. కనుక సంయోగ వియోగములనేటువంటిది మానవునికి సహజములే. సత్సంగంతో సంయోగము, దుస్సంగముతో వియోగము, ఈ రెండు ఉండినప్పుడే మానవుడు పవిత్రుడవుతాడు. పుణ్యమహోరాత్రం కురు పుణ్యమహోరాత్రం. ఏమిటి ఈ పుణ్యము? దానము ధర్మము ఇత్యాది కార్యములు ఆచరించినప్పుడు ఇది పుణ్యమని భావిస్తుంటారు లోకులు. కాదు నిజమైన పుణ్యము. పరోపకారస్థం ఇదం శరీరం. పరోపకారం పుణ్యం, పాపాయ పరపీడనం. పరోపకారమే పుణ్యము అన్నారు. కానీ దీనికి ఇది కాదు అర్థము. పర ఉపకర, ఇది పరోపకార. పరమనగా దైవత్వము, ఉప సమీపత్వము. దైవత్వానికి సమీపత్వంగా ఉండేటువంటి ఒక కార్యమే పరోపకార్యము. కనుక దైవత్వానికి సమీపంగా చేరేటువంటి యొక్క ఏ కర్మలు ఉన్నాయో అవి ఏ పరోపకారానికి సరి అయినటువంటి లక్షణములు. కనుక దివ్యత్వానికి, పవిత్రమైనటువంటి యొక్క దైవత్వానికి అత్యంత సమీపులు కావాలి మానవుడు. మానవుని యొక్క ప్రధానమైన గుణములు మూడు. ఇది మానవుడు సక్రమంగా తెలుసుకోవటం లేదు. సత్యం బ్రూయాత్, సత్యం బ్రూయాత్. సత్యమే దైవము. అట్టి సత్యాన్ని మనం ఉచ్చరించాలి. సత్యమును ఉచ్చరించటమే నైతికమైనటువంటి ధర్మము. ప్రియం బ్రూయాత్. ఆ సత్యమును ప్రియమైనటువంటి సత్యంగా మనము ఉచ్చరించాలి. అది ఏ ధార్మికమైనటువంటి యొక్క మార్గము. నబ్రూయాత్ సత్యం అప్రియం. అతనికి ప్రియం కదా అని మనము అసత్యం చెప్పకూడదు. ప్రియమైనటువంటి సత్యాన్ని కూడా మనం పలకకూడదు. అది ఏ ఆధ్యాత్మికము. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే మానవత్వము. కనుక ప్రతి మానవుడు కూడాను సత్య మార్గంలో ప్రవేశించి ప్రియమైనటువంటి వచనం చేత మనసును సంతృప్తి పరచుకోవాలి. లోకములో
ధనమే ప్రధానమైనటువంటిదిగా భావిస్తుంటారు. ధనమూలం మిదం జగత్. కానీ మరొక తెగవారు ధర్మమూలం మిదం జగత్ అంటారు. కానీ నాకు ఆ రెండు కూడాను నచ్చటం లేదు. దయమూలం మిదం జగత్. దయనే చాలా ప్రధానమైనటువంటిది. ఈ దయ ఎక్కడున్నది? దయ హృదయ. హృదయం కలిగినటువంటి ప్రతి మానవునికి ఈ దయ ప్రాణ సమానం. హృదయం లేని మానవుడు జగత్తులో కానరాడు. అనగా ఏమిటి? ఈ హృదయం అంటే దయనే. దయ వల్లనే పంచభూతములు తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. దయ వల్లనే సూర్యచంద్రాదులు చక్కగా వెలుగుతూ వస్తున్నారు. ఈ దయ వల్లనే రాత్రింపగళ్ళు సక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. కనుకనే దయకు మించినటువంటి దైవం మరొకటి లేదు. కనుకనే దయగల హృదయమే దైవ మందిరము. కనుక దయమూలం నిజం జగత్. ప్రతి హృదయము కూడాను దయతో కూడినటువంటిది. కనుక మనము దయతో ప్రవర్తించాలి. ఎవరు ఎట్టి కఠిన వచనములు పలికినప్పటికీ మనము దయతో దానిని స్వీకరించాలి. ఇట్టి పవిత్రమైనటువంటి దయచేతనే ధన్యులవుతారు. దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా. అసురుడైన భూసురుడైన అఖండ తెలివి కలమాడైన దయచేత ధన్యులు కావలరా. మూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలుచుండిన మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిని నన్ను కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా. యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని బాబుగా గడ్డము పెంచిన గాని పట్టనామములు పెట్టిన గాని దయచేత ధన్యులు కావలరా. తాటి వారు దయచేత ధన్యులు కావలరా. దయచేతనే ధన్యులవుతున్నారు. దయలేనటువంటి హృదయము కేవలము కఠినమైన హృదయం. మానవునికి సహజమైనటువంటిది దయ స్వరూపమే. మానవుని ఎందుకు ఈ దయా స్వరూపం ఉన్నది, కానీ తాను గుర్తించుకోవటం లేదు. ఆ దయ లేకుండా ఈ జగత్తులో తాను జీవించలేడు. కనుక దయమూలం మిదం జగత్. జగత్ అంతా కూడా దయచేతనే కూడి ఉంటున్నది. కారణమేమనగా ప్రతి వ్యక్తి ఎందుకును ఈ దయా హృదయం ఉంటున్నది. వేరు కావచ్చును, వేరు కావచ్చును, సిద్ధాంతములు వేరు కావచ్చును, హృదయాలు వేరు కావచ్చును, హృదయములు వేరు కాదు. అందరి ఎందుకును ఏకత్వంగా ఉండినటువంటిది ఇదే ఒక హృదయం. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ ఎందు ఉండినటువంటిది ఒకే హృదయమే. దీనిని వేదం ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో దీన్ని పిలుస్తూ వస్తున్నారు. ఉన్నది ఒక్కటే. ఈ టంబ్లర్లో ఉన్నటువంటి దాన్ని మనం నీరు అంటున్నాం తెలుగువారు. ఇంగ్లీష్ వారు వాటర్ అంటున్నారు, హిందీ వారు పాని అంటున్నారు, తమిళ వారు తన్ని అంటున్నారు, సంస్కృత వారు వారి అంటున్నారు. పేర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ ఒకటే. దీనిని ఎవరు కూడా మార్చలేరు. అదే విధంగానే ప్రతి హృదయమునందు కూడాను దయ అనేటువంటిది నిండి ఉన్నది. కనుకనే మ్యాన్ కైండ్ అన్నారు. అతను పిలిచింది మ్యాన్ అనగా ఏమిటి? కైండ్ తో కూడిన వాడే మ్యాన్. కనుకనే అదే దయాస్వరూపము. మనము మ్యాన్ కైండ్ అనేటువంటి పేరుతో మనం పిలువబడుతూ ఆ కైండ్నెస్ లేకపోతే ప్రయోజనం ఏమిటి? కనుకనే మన జీవితమే ఒక కైండ్ గా ఉండాలి. ఇది ఏ దైవత్వానికి అత్యంత సమీపం చేస్తుంది. దైవము అత్యంత సమీపుడవుతాడు, సన్నిహితుడవుతాడు, సర్వ విధమైనటువంటి యొక్క బంధుత్వంగా కూడి వస్తాడు. కనుకనే భగవద్గీత కూడాను త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. నీవు బంధువు, మిత్రువు, తల్లి, తండ్రి సర్వము నీవే. ఎక్కడి నుంచి వస్తుంది? అది హృదయం నుంచినే వస్తుంది. అది విద్య కేవలము హృదయం నుండి ఉన్నటువంటిదే బహిర్ముఖంగా మనకు ప్రత్యక్షం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. తనలో లేనటువంటిది బయట మనకు కనిపించదు. కానీ చెడ్డ కానీ తన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుంది. కనుక ఆ ప్రతిబింబమే మన సర్వ కర్మలకు కూడాను తగినటువంటి ప్రతిఫలాన్ని అందిస్తుంది. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. ఒక నిలువుట అద్దం ముందు నిల్చుకొని నమస్కారం చేయి ఆ ప్రతిబింబానికి. ఆ ప్రతిబింబం తిరిగి ఆ నమస్కారం నీకే అందిస్తుంది. ఆ ప్రతిబింబాన్ని నీవు చక్కగా దండించు, ఆ ప్రతిబింబం నిన్నే దండిస్తుంది. కనుకనే ప్రకృతి ఒక మిర్రర్, గాడ్ ఇస్ బింబము, జీవుడు ప్రతిబింబము. ఈ ప్రకృతి అనేటువంటి అద్దం లోపల ఏమి చేస్తే అది కనిపిస్తుంటాది. కనుకనే ప్రతి జీవుడు కూడాను మంచిది చేయాలి. మంచిది చేసినప్పుడు మంచిని అనుభవిస్తాడు. కనుక మనం ఈ ప్రకృతి యొక్క తత్వం ఉండినంత వరకు మనకు ప్రతిబింబం తప్పినది కాదు. వరల్డ్ మ్యాథమెటిక్స్ లోపల, గణిత శాస్త్రం లోపల 3 - 1 = 2 అంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గం లోపల 3 - 1 = 1 అంటుంది. కానీ ఈ ఆధ్యాత్మికానికి గణిత శాస్త్రం తెలియదేమో అని భావిస్తారు. కానీ ఇదే రైట్. 3 - 1 = 1. 3 - 1 = 2 రైట్ కాదు. అది ఇట్లా మిర్రర్ ఉన్నది. మిర్రర్ లో ప్రతిబింబం ఉండాలి, ముందు బింబం ఉండాలి. బింబము, ప్రతిబింబము, మిర్రర్. ఇక్కడ 3 ఉన్నాయి. మిర్రర్ ని తీసివేయి,
ఉన్నది ఒక్కటే ప్రతిబింబం కూడా దాంతో పాటు పోతుంది. కనుక ఈ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోనే ఇన్ని భేదములు మనకు కనిపిస్తున్నాయి. ఆ ప్రకృతి అనేటువంటి యొక్క దేహాభిమానము దూరం చేస్తే జీవాభిమానము దూరం అవుతుంది. ఏది ఒక్కటే దైవాభిమానం. కనుక మనకు దైవాభిమానం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే దేహాభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి. దీన్నే వైరాగ్యము అన్నారు. వైరాగ్యం అనగా ఏమిటి? ఆస్తి ఆలి వీడి అడవికే గుటి కాదు. భావమందు దుర్భవ భావము వీడుటే త్యాగమగును, అది యోగమగును. ఇంతవరకు కూడాను మనకు అవసరమైనటువంటి దాన్ని ఉంచుకోవాలి. ఇష్టమైనటువంటి బాధలు మనం ఉపయోగించుకోకూడదు. టూ మచ్ లగేజ్ ఏమైపోతుంది? చాలా భారం కనిపిస్తుంది. కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ నీకు ట్రావెల్ ప్రెషర్. మన జీవితమే ఒక దీర్ఘ ప్రయాణము. ఈ దీర్ఘ ప్రయాణం లోపల అనేక విధమైనటువంటి బాధలు, ఇష్టములు, ఈ కోరికలు పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణా మనకే బాధలు కలుగుతాయి. నిత్య జీవితానికి ఎంత అవసరమో ఆ తగినంత కోరికలు మాత్రమే పెట్టుకోవాలి. దీనిని వేదాంత పరిభాష లోపల వైరాగ్యము అన్నారు. ఇది మనగా వదలుకోవటం కాదు, లగేజ్ తక్కువ చేసుకోవటమే వైరాగ్యం అని. కనుక మనం ఈనాడు సాధ్యమైనంత వరకు కూడాను కోరికలను అదుపులో ఉంచుకొని కొన్ని విధమైనటువంటి భ్రాంతులను కొంతవరకు అరికట్టుకొని సుఖ జీవితానికి తగినటువంటి మార్గం ఏదో దాన్ని వెతకడానికి ప్రయత్నించాలి. కోరిక కూడాను మన భ్రమం నుంచి వచ్చేటువంటిది కానీ బ్రహ్మ నుంచి వచ్చేటువంటిది కాదు. దైవత్వం సర్వత్రా ఒకటిగానే ఉంటుండాలి. దీనిని ఉపనిషత్తులు బ్రహ్మ ఒక చక్కెర బొమ్మ అన్నారు. ఈ బ్రహ్మ అనేటువంటి చక్కెర బొమ్మ లోపల కాలం తుంచుకో నోట్లో వేసుకో తీయగానే ఉంది, చెవును తుంచి నోట్లో వేసుకో తీయగానే ఉంటుండాలి, చేతి గోరును తుంచి నోట్లో వేసుకో తీయగానే, ఎక్కడిది తీంచి నేర్చుకునే అది తీయగానే ఉంటుంటాడు. అనగా భగవంతుడు మధుర స్వరూపుడు. ఏ విధంగా నీవు ప్రార్థించినప్పటికీ ఆ మధురత్వం నీలో నిలిచిపోతుంది. భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు. కేవలం మానవుని యొక్క భ్రాంతులు ఎందే ఈ భేదములు కనిపిస్తున్నాయి. ఇందులో ఎట్టి భేదములు లేవు. సర్వ భేదములు మన దృష్టి ఎందే ఉంటున్నాయి. ఈ యొక్క బాధ్యతలను కానీ భారములు కానీ ఎవరు పెంచుతున్నారు? భగవంతుడు పెంచుతున్నాడు అనుకుంటు. భగవంతుడు ఎప్పుడు పెంచడు. అదే ఇళ్ళకి చెప్తుంటాను. ఒక గోపిక బావి దగ్గరికి వచ్చి 3 పాత్రలు తెచ్చుకుంది నీరు తీసుకోవటానికి. ఒక పాత్ర తలపైన పెట్టుకుంది, దానిపైన ఇంకొక పాత్ర పెట్టుకోవాలని చూస్తుండాలి. కానీ చేతిలో ఒక పాత్ర ఉండేది. వారెవరు లేరు. బావి దగ్గర ఎవరు గోపికలు రాలేదు. కృష్ణుడు మాత్రమే ఉన్నాడు. కృష్ణ, ఈ పాత్రను నా తలపైన పెట్టు అనింది ఆ గోపిక. నేను పెట్టనన్నాడు. సరే, పెట్టనన్నటువంటి వాడిని ఏం చేసేకవుతుంది? కొద్దిసేపు కాచుకుంది. ఇంకొక గోపిక వచ్చింది, ఆ పాత్రను తీసి తలపైన పెట్టింది. భగవంతుడు ఎట్లాంటి వాడంటే కుళ్ళేవాడు ఎదురుగా కూలికేవాడట. భగవంతుడు ఆమె ఏది వద్దని అతను ఆమె వెంటనే వెళ్తూ వచ్చాడు కృష్ణుడు. ఇంటికి వెళ్లిన తక్షణమే ఆ పైన ఉన్నటువంటి పాత్రను దించి కింద పెట్టాడు కృష్ణుడు. ఈ గోపిక అడగలేదు. కృష్ణ, తలపైన పెట్టమన్నప్పుడు నా చేత కాదన్నావు, దింపడం మాత్రం నా చేతులు అవుతుంది. అడక్క పునిపై నువ్వు దింపేశావు. ఉన్నట్టు తర్వాత ఏమిటి అనింది. నేను బరువు పెట్టేటువంటి స్వభావం కాదు నాది, బరువును దించే స్వభావం నాది. భగవంతుడు బాధ్యతను తగ్గించేటువంటి వాడే కానీ హెచ్చించేటువంటి వాడు. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక భగవంతుడే నాకు ఈ కష్టాలు ఇస్తున్నాడు, భగవంతుడే నాకు ఈ బాధలు కలిగిస్తున్నాడు అని వాపోతుంటారు. అటాచ్మెంట్ అంతా కూడా భగవంతుడు ఇచ్చేటువంటిదే కాదు. ఒక పిల్లవాడు ఉంటాడు, స్టూడెంట్, తన ఎడ్యుకేషన్ పూర్తి అయిపోతుంది. ఇంటికి పోయిన తక్షణమే తల్లిదండ్రులు పెళ్లి కోసం ప్రయత్నం చేస్తారు. పూర్వం అంతా కూడా 2 కాళ్లే ఉన్నాయి ఆ బాయ్ కి. ఫ్రీగా సంచరిస్తున్నాడు, కూడా ఆనందంగా పోతున్నాడు. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం చేతనో తన యొక్క ఉత్సాహం చేతనో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు 4 కాళ్ళైంది, కానీ ఫ్రీడమ్ తగ్గిపోయింది. ఎందుకని ఎక్కడ బయట పోవాలన్నా కూడా భార్యకు తగినటువంటి బందోబస్తు చేయాలి కనుక స్వేచ్ఛ కొంచెం తగ్గిపోయింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు, 6 కాళ్ళైనాయి. తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది, 8 కాళ్ళు అయిపోయినాయి. ఈ 8 కాళ్ళు అయిపోయేటప్పటికి ఏమైపోయినాడు? మానవుడు 2 కాళ్లుగా ఉండినప్పుడే మానవుడిగా ఉన్నాడు. 4 కాళ్ళు వచ్చేసరికి పశువుగా మారిపోయింది. 6 కాళ్ళు వచ్చేటప్పటికే స్కార్పియన్ గా మారిపోయినాడు. 8 కాళ్ళు వచ్చేసరికి కాక్రోచ్ మారిగా మారిపోయాడు. ఇంకా తాను అనిమల్ గా క్రిమినల్ గా మారిపోతూ బంధమును అధికం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ బాండేజ్ దైవం ఇచ్చినట్టుంటే నీ సంకల్పంతో కలిగించుకుంటుంది. కనుక ఈ బంధములకు నీవే కారణం కానీ భగవంతుడు కాదు. కోరిక చేతి నీవు చేసుకున్నటువంటిది చేసుకో, సంతోషమే. కానీ సర్వులు ఎందుకు నువ్వు దైవత్వం ఉన్నదని యథార్థ భావాన్ని గుర్తించుకో. ఈ విధమైనటువంటి భావం చేత ఎన్ని విధమైనటువంటి బాధ్యత వేసుకున్నా భారంగా తోచుకో. సాధ్యమైనంత వరకు కూడాను బాధ్యతను తగ్గించుకోవటమే చాలా మంచిది. నాటికైనా ఎప్పటికైనా కూడా నువ్వు ఈ బాధ్యతను వదలకు తప్పదు. కనుక ఏనాడో వదిలేటువంటిది ఇప్పటి నుంచి నీ క్రమక్రమేణా తీసుకొని తగ్గించుకొని ఇద్దరు సుఖంగా ఉంటుంది. కనుక క్రమక్రమేణా మన బాధ్యతను తగ్గించుకోవాలి. దైవ సంబంధము, లోక అనుబంధము, ఈ క్రమక్రమేణా కొంతవరకు సంబంధాన్ని పెంచుకోవాలి, అనుబంధాన్ని పంచుకోవాలి. ఆనందం అంటే ఏమిటి? దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, మోక్షం. దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. దుఃఖ నివృత్తిగా అయినప్పుడే ఆనంద ప్రాప్తి మనకు లభ్యమవుతుంది. కనుక మోక్షం 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 అని అనుకుంటున్నాం. మోక్షం ప్రత్యేకమైనటువంటి స్థానం కాదు, మోహ ఛయమే మోక్షం అన్నారు.
ఈ మోహం అనేటువంటిది కేవలం ఒక భక్తి ద్వారానే మనము తగ్గించుకోవటానికి వీలవుతుంది. భక్తి లోపల సర్వశక్తులు ఉంటున్నాయి. భక్తి మనకు భుక్తినిస్తుంది. భుక్తి వల్ల శక్తినిస్తుంది. శక్తి నుంచి రక్తినిస్తుంది. రక్తి నుంచి విముక్తి కలుగుతుంది. కూడా భగవత్ శక్తి ముక్తి కలుగుతుంది. కనుకనే మనము ఈ భక్తి అనేటువంటి దాన్ని సరైన శక్తి రూపం ధరించుకోవాలి, కానీ యుక్తిగా దానిని ఎడమార్గం పట్టించుకో. కనుకనే శక్తి, ముక్తి, రక్తి, విరక్తి, భక్తి అన్నింటినీ ఇచ్చేటువంటిదే భక్తి. కనుక అట్టి భక్తి అనేటువంటి 2 అక్షరం లోపలే సర్వము ఇమిడి ఉంటున్నాయి. భక్తి అంటే ఏమిటి? భగవంతుని పైన రక్తియే భక్తి అన్నారు. ఆ రక్తిని మనం పెంచుకోవాలి. అప్పుడే జగత్తు యొక్క విరక్తి మనకు ప్రాప్తిస్తుంది. కానా ప్రేమ స్వరూపులారా, దయ అనేటువంటి ఒక తత్వము మన హృదయంతో కూడినటువంటిది, కానీ ప్రత్యేకంగా సంపాదించుకునేటువంటిది కాదు. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను మనం ఆ దయను మాత్రము ఏమాత్రము దూరం కాకూడదు. ఆ దయగల హృదయం అని దైవ మందిరముగాని భావించుకోవాలి. చాలా మంది ప్రజలంతా కూడాను ఏదో ఒక క్షేత్రానికి పోతే దైవం చూస్తామని, ఈ క్షేత్రంలో దైవం ఉన్నాడని, ఆ క్షేత్రం యొక్క దైవశక్తి చాలా గొప్పదని మనం విచారించుకుంటున్నాం. నాకు అక్కడ ఇక్కడ దైవం కాదు ముఖ్యం. మొట్టమొదటి నీలో ఉన్నటువంటి దైవాన్ని నీవు సంతృప్తి పరచుకో. అనవసరంగా కాలమును వ్యర్థం చేయకూడదు, ధనమును వ్యర్థం చేయకూడదు. నేను అదే చెప్తుంటాను. ఒక రకమైనటువంటి యొక్క డిజైర్స్, సీలింగ్ ఆన్ డిజైర్స్ అని. ఫస్ట్ సీలింగ్ ఏమిటిది? డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఎందుకంటే ఆ ఫుడ్ వల్లనే మన యొక్క జీవితము ఇంకో జీవితాన్ని కలిగింపజేస్తుండాలి. కనుకనే ఫుడ్ ఈజ్ గాడ్, డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ వేస్ట్ ఈజ్ గాడ్ వేస్ట్. రెండవది, మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు. అది ధనలక్ష్మి చేయకూడదు. సాధ్యమైనంత వరకు కూడా సక్రమమైన మార్గంలో దాన్ని వినియోగించుకో. మూడవది, డోంట్ వేస్ట్ టైం. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. డోంట్ వేస్ట్ టైం. టైం ఈజ్ గాడ్. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్తమాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనిమితాయ నమః. అన్ని కాలంతోనే జరుగుతున్నాయి. కనుకనే ఉపనిషత్తులు కాలకాల ప్రపన్నానం కాల కింద కరిష్యతి అన్నారు. ఈ కాలమునకు మించినటువంటి మహాస్వరూపుడు మరొకడు లేడు. కాలమే మన ఆత్మగా ఉండటం చేతనే ఈ కాలం కాలాత్మకాయ నమః అని కూడా అన్నారు. కనుక కాలమును మనం వ్యర్థం చేస్తే మనం భగవంతుని వ్యర్థం చేసినట్టు అవుతుంది. ఇంకా నాలుగవది, డోంట్ వేస్ట్ ఎనర్జీ. అనగా ఏమిటి? మనం చూచే దాంట్లో ఒక ఎనర్జీ వేస్ట్ అవుతుంది. వినే దాంట్లో మన శక్తి వ్యర్థం అవుతుంది. పలికే దాంట్లో మన శక్తి చాలా వ్యర్థం అవుతుంది. మన సంఘం చేత, స్పర్శ చేత శక్తి వ్యర్థం అవుతుంది. కనుకనే ఈ ఎనర్జీని మనం వ్యర్థం చేసుకోవటం చేత మహాశక్తి కూలిపోతుంది. చిన్న ఉదాహరణ, రేడియో పెట్టుకున్నాము. ఆ రేడియో లోపల చిన్న సౌండ్ గా పెట్టుకు, లేక పెద్ద సౌండ్ గా పెట్టు, సౌండ్ డిఫరెన్స్ గా ఉంటుంది. అది కానీ ఒక అర్ధగంట నీవు ఆ రేడియోను వినియోగం చేస్తే ఎన్నో యూనిట్ కరెంట్ వేస్ట్ అవుతుంది. కాబట్టి మన దేహమే ఒక రేడియో, మన టాక్ అది కూడా ఒక ఇది ఎనర్జీ అవుతుంది. చాలా ఉంటుండాలి శక్తి. ఈ శక్తి ఇట్టిది అట్టిది అని చెప్పడానికి. కనుకనే మన మాటల్లో చాలా శక్తి వేస్ట్ అవుతుంది. చూపులో మన శక్తి వేస్ట్ అవుతుంది. మన శక్తి వేస్ట్ అవుతుంది. చేయటంలో మన శక్తి వేస్ట్, తలచటంలో శక్తి. కనుకనే డోంట్ వేస్ట్ టైం. మన యొక్క ఎనర్జీని ఎట్టు చేయాలంటే, సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. కనుకనే మనం ఈ విధంగా ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం చేతనే మనం చాలా బలహీనుడైపోతున్నాం. చేయవలసినటువంటి కార్యాల లోపల సరైనటువంటి ఒక శక్తి లేకపోవడం చేత ఆ కార్యం సాధించలేకపోతున్నాం. కనుకనే ఈనాటి మానవుడు ఏ విధంగా ఉంటున్నాడంటే, తాను చేసేటువంటి పని కంటే చేయలేని పని పైన చాలా శ్రద్ధను చూపుతున్నాడు. స్టూడెంట్ ఉన్నాడు, 10th క్లాస్ చదువుతున్నాడు, మార్క్స్ తక్కువగా ఉంటున్నాయి. 10th క్లాస్ తాను సక్రమంగా చదివి చక్కని మార్కుల్లో పాస్ చేయి, కానీ అది చక్కగా చదవటం లేదు. ఇది ఎక్కడో ఈ సంవత్సరం గడిచిపోయి 12th క్లాస్ లో మంచి మార్క్స్ తెస్తాను అంటాడు. దాంట్లో శ్రద్ధను చూపుకోకుండా ఎప్పుడూ చేయబోయేటువంటి దానిపై శ్రద్ధ చూపితే ప్రయోజనం ఏంటి? ఏదో ఒక ఆఫీస్ లో క్లార్క్ గా ఉన్నాడు అనుకోండి, ఆ క్లార్క్ పని సక్రమంగా చేస్తే ఎంతో బాగుపడుతుంది. హెడ్ క్లార్క్ గా వచ్చినప్పుడు నేను చక్కగా చేస్తాను ఉంటాడు. చేయలేనప్పుడు దానిపైన శ్రద్ధ చూపుతున్నాడే కానీ చేసే దానిపైన శ్రద్ధ చూపి ఈనాడు మానవత్వం యొక్క వీక్నెస్. అది కాదు. మనం థింక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జరిగిపోయిందంతా చింతిస్తూ కూర్చోవటం. పాస్ట్ ఈజ్ పాస్ట్. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చాం, వెనక్కి చూడాలి. ఎంత ఇచ్చినా తిరిగి అది వెనక్కి రాదు. కాబట్టి డోంట్ థింక్ అబౌట్ పాస్ట్. ఫ్యూచర్ నాట్ షూర్. రేపటి వరకు ఉంటామని మనకేం అర్థం. కాబట్టి అది కాలగర్భంలో ఉండేటువంటిది. భవిష్యత్ అంతా కూడా తెలియనటువంటి యొక్క దృశ్యము. కాబట్టి ఈ ఫ్యూచర్ గురించి కూడా నువ్వు యోచన చేయవద్దు. అది నీకు తెలియనటువంటిది, పాస్ట్ జరిగిపోయినటువంటిది. చింతించి ఏం ప్రయోజనం? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్. పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి. ప్రజెంట్ రిజల్ట్స్, ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో. ఏమి తిన్నామో నిన్ను నేడు అదే తేపు వచ్చింది, తింటున్నామో రేపు అదే తేపు వస్తుంది. కాబట్టి ప్రెజెంటే చాలా ఇంపార్టెంట్. పాస్ట్ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్ ఇస్ సీడ్. సీడ్ లేకుండా పాస్ట్ ఫ్యూచర్ రావడానికి ప్రెజెంట్ నీవు చక్కగా అనుభవించుకో. ఈ యొక్క చింతలకు నీవేమాత్రమో అవకాశం ఇవ్వద్దు. నిరంతరము ఆనందంగా ఉంటుంది. కారణం ఏమిటి? ఇక్కడే పెట్టుకుంటే ఆనందంగా ఉంటాడు. ఈనాడు ప్రెజెంట్ చూడటం లేదు,
అన్నం భుజిస్తున్నాం. చాలా చక్కని కూరలంతా చేశారు ఇంట్లో, మంచి కుర్మాలు బర్మాలు చేశారు. ఉన్నావు ఇప్పుడు చక్కగా తినేసేసి పాస్తుంటే ఈ కూరగాయలు ఎక్కడ పుట్టాయి, ఏ డ్రైనేజ్ గలువు లోపల పుట్టాయి, ఆ నీళ్లతో వచ్చి పుట్టాయి, ఇవంతా తలుచుకుంటే తినడానికి వీలు కాదు. ఎందుకు నువ్వు చూస్తావు? దీన్ని తిన్న తర్వాత ఇది ఏమవుతుంది, తిరిగి మలం అవుతుంది. కానీ నీ పాస్ట్ నువ్వు తలుచుకోవద్దు, ఫ్యూచర్ నువ్వు తలుచుకోవద్దు, ప్రెసెంట్ తలుచుకో. జరిగిపోయినటువంటి దాన్ని తిరిగి తలుచుకుంటుంటే నీకు విచారం వస్తుంది. ప్రెసెంట్ హ్యాపీ కూడా నీకు దూరం అయిపోతుంది. లేదు, ప్రెసెంట్ హ్యాపీగా ఉంది. ఒక తల్లి ఉంటున్నాడు, 10 సంవత్సరం పూర్వం కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఏదో ఒక జ్వరం వచ్చి మరణించాడు. తిరిగి రెండో కుమారుడికి తిరిగి 5 ఏళ్ళు అయిన తర్వాత జ్వరం వచ్చింది. పూర్వం 10 ఏళ్ల కిందట జ్వరం వచ్చి కుమారుడు పోయి దాన్ని తలుచుకుంటూ కూర్చుంది. చాలా ప్రమాదము. మానవత్వం లోపల 3/4 సైకలాజికల్ గా ఉంటుంటారు. తలుచుకోదు. 10 ఏళ్లకు పూర్వము ఎంతో సుఖం కూడా పడ్డావు కదా నీవు. ఆ సుఖాన్ని తలుచుకో, కష్టాన్ని ఎందుకు తలుచుకో? పాస్ట్ లోపల సుఖము దుఃఖము రెండు ఉంటున్నాయి. సుఖాన్ని తలుచుకో, కష్టాన్ని ఎందుకు తలుచుకో? ఇది మన యొక్క బలహీనతనే. కారణం ఏమిటి? ఆ యొక్క కాన్ఫిడెన్స్ సరిగా లేకపోతే పాస్ట్ ఇస్ పాస్ట్, దాన్ని వదిలేవేస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని సక్రమంగా తీసుకుని దాని సరైన మార్గంలో నువ్వు అనుభవించు. నిజంగానే మానవత్వం లోపల దైవత్వాన్ని పొందాలనుకుంటే చక్కని చిన్న ఉపాయములు, చిన్నటి మార్గములు, చిన్న రహస్యాలు మనం తెలుసుకుంటేనే మనం సరైన సుఖాన్ని పొందుతాం. ఈనాటి మానవుడు ఎట్లా ఉన్నాడంటే సజీవాన్ని బాధిస్తున్నాడు, నిర్జీవాన్ని పూజిస్తున్నాడు. జీవుణ్ణి హింసించటము, దేవుణ్ణి పూజించటము ఇది సక్రమైనటువంటి. దేవుడే దేవుడు కనుకనే ఆ జీవుని దేవుడిగానే భావించు, చక్కగా గౌరవించు, అతనికి తగినటువంటి ఒక ఆనందాన్ని అందించు. అది నిజమైనటువంటి ఒక జీవితం. కనుక ప్రతి జీవుని ఎందుకును దయాస్వరూపుడైనటువంటి భగవంతుడు హృదయ రూపంలో ఉంటున్నాడు. ఆ హృదయానికి ఎట్టి బాధలు కాకుండా చూసుకో. ఏ సరి అయినటువంటి భక్తి. ఆ హృదయం నుంచి వచ్చేటువంటి దయను 10 మందికి పంచిపెట్టు. ఇది నిజమైనటువంటి సాధన. వాట్ ఈస్ ది బెస్ట్ వే టు గాడ్? బెస్ట్ వే టు గాడ్ ఇస్ లవ్ ఆల్ సర్వ. లవ్ ఆల్ సర్వ నిజమైనటువంటి మార్గం. అయితే ఆ లవ్ ఎలాంటిది? కేవలం భౌతికమైనటువంటి కాదు, లౌకికమైనటువంటి కాదు, కానీ దివ్యమైనటువంటి లవ్. ఇది కరగనటువంటిది, తరగనటువంటిది. కానీ ఈ మానసికంగా వచ్చేటువంటి ప్రేమలు కదిలేటువంటివి, జరిపోయేటువంటివి, కాలుతుంది. కనుకనే మనం ఎప్పటికీ మార్పు చెందినటువంటి ఒక ప్రేమ అది దైవ ప్రేమ, అదే డివైన్. అలాంటి ప్రేమను మనం పెంచుకున్నప్పుడు భగవంతుడి ప్రేమ స్వరూపుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. వెతకనక్కర్లేదు. ఈనాడు చాలా మంది సాధకులంతా కూడాను దైవాన్ని వెతుకుతున్నారని భావిస్తున్నారు. అది లేదు, అది చాలా పొరపాటు. దైవమే సరైన భక్తులు ఎక్కడరా అని వెతుకుతున్నాడు. కనుకనే దైవం వెతుకుతున్నాడు సరైన భక్తుడిని. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. సరైన భక్తుడు కావాలి, దైవ దృష్టిలో నేను చేరిపోవాలి. ఇటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకో. కనుకనే మనం దయే సర్వములకు మూల కారణంగా భావించి దయమూలం మిదం జగత్ అనే సత్యాన్ని గుర్తించండి. మహాదేవన్ తన యొక్క కష్టములు, వాటి నివారణల గురించి ఎక్కువ చెప్పాడు. ఇప్పుడు దైవానుగ్రహం కాదు, వారి యొక్క కాన్ఫిడెన్స్, వారి యొక్క భక్తి ప్రపత్తులు అయినా సరే మీలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అదే తిమ్మను రక్షిస్తుంది. రక్షతి రక్షిత రక్షిస్తుంది. కనుకనే దైవం వరకు పోనక్కర్లేదు. దైవం దయాస్వరూపుడై వెంటనే ఉన్నాడు, కంటనే ఉన్నాడు. కనుక అట్టి దైవత్వాన్ని మనము ఎక్కడో బయట కాకుండా హృదయంలోనే ఉన్నాడనేటువంటి నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. ఏదో ఉపన్యాసంలో భగవంతుడు నీ వెనకనే వెంటనాడుతూ ఉంటుంటాడు అన్నాడు. నీ వెంటనే కాపాడుకుంటూ నడుస్తూ ఉన్నాడు. ఇది సత్యమా అసత్యమా అనుకున్నాడు. నీ వీపు వెనుకనే ఉన్నాడని చెప్పాడు. చూస్తామని పరీక్ష చేయాలని వెనుక తిరిగాడు, లేడు. చూసావా, వెంటనే ఉంటానని చెప్పి వెనుక తిరిగి చూస్తే లేడు అన్నాడు. శివాడా, నీ సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోవటం లేదు. నీవు ఇక్కడున్నావు, అప్పుడు నీ వెనుకున్నాడు. కాబట్టి నీవు ఎక్కడ తిరిగితే అక్కడ నీ వెనకనే ఉన్నాడు. నీ వెనక నీ వెంట చూడగలవు. నీ వెనక ఇది, నీ తిరిగితే నీ వెనక ఇది. కాబట్టి దైవం కూడా నీ వెంట తిరుగుతున్నావు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఇది సరైనటువంటి యొక్క ట్రూత్. కనుకనే సత్యం బ్రూయాత్, ఈ నైతికమైనటువంటి విలువను మనం కలుపుకోవాలి. నాడు నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మూడింటి యొక్క తత్వములు కూడాను చాలా తగ్గిపోయినవి. కనుకనే మనము ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను నైతికమైనటువంటి విలువను కూడా పెంచుకోవాలి. నైతిక విలువ అనేటువంటిది సమాజంలో మనం గౌరవిస్తాం. కనుకనే ఫియర్ ఆఫ్ సిన్, లవ్ ఆఫ్ గాడ్, మొరాలిటీ ఇన్ సొసైటీ, ఈ మూడింటిని మనం ఫాలో చేయాలి. పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడు మనం మానవత్వంగా తీసుకొని ఈ మూడింటిని సక్రమంగా చేస్తుంటే మానవుడు యథార్థ మానవుడు అవుతాడు. కనుక భక్తి అంటే ఏదో కొన్ని సాధన చేసుకుంటూ కాలం వ్యర్థం చేయటం కాదు. సార్థకంగా గావించేటువంటి కర్మలు మనం చేస్తూ రావాలి. సేవలు కూడా చేయాలి. ఇవన్నీ ప్రేమించాలి. ప్రేమ చేతనే నీ జీవితాన్ని గడుపుకోతూ రావాలి. కనుక దైవ ప్రార్థన చేత దివ్యమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ,
జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ బ్రహ్మం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం